యజమానుడా నీ వైపు దాసుడనైనా కన్నులెత్తగా, యజమానుడా నీ వైపు దాసుడనైనా కన్నులెత్తగా, యాజక వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివి. యాజక వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివి. వందనాలు వందనాలు వరాలు పంచి నీ గుణ సంపన్నతకు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నడిపించు వాక్యస్వరం అను మా కార్యక్రమాన్ని చూస్తున్నా వింటున్నా ప్రియ సహోదరి సహోదరులు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. ప్రియులారా, మీరంతా బాగున్నారా? ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నారా? దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నారా? మంచిది. ప్రతిదినములాగానే ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఓ చిన్న ప్రార్థన చేసుకొని. మహోన్నతుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మరొక పర్యాయం నీకు మా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మరొక దినాన్ని నిన్ను స్తుతించి గణపరిచి నీ మాటలు చెప్పుకునేటువంటి మంచి తరుణాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ దినం ఈ కార్యక్రమాన్ని ఎంతమంది బిడ్డలు చూస్తున్నారో వింటున్నారో నీ ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారు అనారోగ్యాల్లో ఉంటే ఆరోగ్యాలు దయచేయండి, కుటుంబ సమస్యల్లో ఉంటే సమస్యలు తీర్చండి. నీ నామ మహిమార్థమై చేస్తున్నటువంటి ఈ కార్యాన్ని ఫలభరితముగా మీరే చేసి మహిమ తెచ్చుకొనమని, ఈ కార్యక్రమం ద్వారా అనేకులు అయినా రక్షించబడుటకు సహాయం చేయమని, మా దేశాన్ని మా దేశ ప్రజలను కాపాడండి. నా ప్రభువా, ఈ కరోనా వైరస్ మహమ్మారిని తొలగించండి. మమ్మల్ని అందరినీ సురక్షితమైన నీ రెక్కల నీడలో కాచి కాపాడి మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఈ రోజున మనం దేవుని వాక్యంలో ఒక రాజు గురించి మనం చూడబోతున్నాం. ఇశ్రాయేలీయులకి రెండవ రాజు అయిన, ఇశ్రాయేలీయులకి మొదటి రాజు సౌలైతే రెండవ రాజు దావీదు. దావీదును గురించి దేవుడు ఒక గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆ సాక్ష్యాన్ని మనం ఒకసారి చదువుకుందామా? మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. అతడు వాణ్ణి పిలవనంపించి లోపలికి తొడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రముల గలవాడును, చూచుటకు సుందరుడై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. ప్రియులారా, సౌలు రాజుని దేవుడు తొలగించి దావీదుని రాజుగా చెయ్యక మునుపు సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. సమూయేలు యెష్షయి దగ్గరికి వెళ్ళి, యెష్షయి కుమారులలో ఒక కుమారుని నేను రాజుగా నియమించబోతున్నాను, నేను ఎవరినైతే చెప్తానో వాళ్ళను రాజుగా అభిషేకించిరా అని సమూయేలుని పంపిస్తే, సమూయేలు యెష్షయి దగ్గరికి వెళ్ళాడు. యెష్షయి కుమారులు మొత్తం 8 మంది ఒక్కొక్కరిని రమ్మంటూ ఉంటే, వాళ్ళ ఎత్తు చూసి వాళ్ళ అందాన్ని చూసి సమూయేలు ఏమనుకుంటున్నాడంటే, ఇదిగో మొదటి కొడుకుని
ఏర్పాటు చేసుకున్నాడు కావాలా, రెండవ కొడుకుని ఏర్పాటు చేసుకున్నాడు కావాలా, ఇలా అనుకుంటూ ఉంటాడు సమూయేలు. కానీ 7 మంది కొడుకుల్ని ఏ ఒక్కరిని కూడా దేవుడు కోరుకోలేదు. దేవుడేమో సమూయేలుకి యెష్షై కుమారులలో ఒకరిని ఎన్నుకున్నానన్నాడు. ఇక్కడ 7 మంది వచ్చేసరికి 7 మందిని నేను ఎన్నుకోలేదన్నాడు. సమూయేలుకి అర్థం కాల. యెష్షైని అడుగుతున్నాడు, యెష్షయా ఇంకెవరన్నా ఉన్నారా నీ కుమారులలో, ఇంకెవరన్నా నీ కుమారులు ఉన్నారా అని అంటే, అప్పుడు సమూయేలుతో యెష్షై అంటాడు, ఉన్నాడులేండి కడసారి వాడు, గొర్రెలు మేపుతున్నాడు అని చెప్తాడు. పిల్లరా గమనించండి, గొర్రెల దగ్గర ఎవరిని పెడతామంటే ఏ పని చేయలేనటువంటి వాడిని, అసమర్థుడిని గొర్రెల కాడ, మేకల కాడ, బర్రెల కాడ పెడతారు. అలాగే వాళ్ళ నాన్న కూడా దావీదుని గొర్రెల దగ్గర పెట్టున్నాడు, గొర్రెలు కాసేవాడు. సమూయేలు అంటాడు, అయితే అతన్ని పిలవనంపించండి. మరి దావీదు ఇంటి లోపలికి రాగానే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు సమూయేలుతో, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి అభిషేకించు అంటున్నాడు. హల్లెలూయా. పిల్లరా గమనించండి, సమూయేలు ఎవరు? ఒక ప్రవక్త. ప్రవక్త వస్తూ ఉంటే రాజులు లేచి నిలబడాల. ప్రవక్త వస్తూ ఉంటే ప్రతి మనిషి లేచి గౌరవించాల. అంతటి గొప్ప ప్రవక్తనే దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి నిలబడి అభిషేకించు దావీదుని అంటున్నాడు. ప్రవక్త చేత కూడా, ప్రవక్తను కూడా పైకి లేచి నిలబడ్డాడంటే దావీదుని దేవుడు ఎంతగా ఇష్టపడ్డాడో. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఇలాంటి సందర్భం మాటే ఉంటుంది. నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు తన ఉద్దేశ్యములన్నీ నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అన్నటువంటి మాటని మనం చూడగలం. పిల్లరా, ఇంతగా దేవుడు దావీదుని ఇష్టపడ్డానికి గల కారణాలు ఏంటి? నేను 3 కారణాలు మీ ముందర పెడతా ఈరోజు. దావీదుని దేవుడు ఇంతలా ఎందుకు ఇష్టపడ్డాడు, ఇంతలా ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాడు దావీదుని గురించి అని 3 సందర్భాలు. మొదటి సందర్భం, దావీదులో దేవుడు ధైర్యాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం. దావీదు భయపడే రకం కాదు, ధైర్యవంతుడు. సింహాన్ని, ఎలుగుబంటిని చంపినటువంటి పరాక్రమశాలి. అంత మాత్రమే కాదు, 6 మూరల జానడు ఎత్తున్నటువంటి గొల్యాతును కూడా సంహరించినటువంటి విజయశాలి. ఎవరంటే దావీదే. పిల్లరా, దావీదు గొల్యాతు మీదకి యుద్ధం పోయేటప్పుడు ఒక కర్ర ఒడిసెల చేత పట్టుకొని పోయాడు. కర్రను చూసినటువంటి గొల్యాతు అంటాడు, నేను కుక్కన, నువ్వు నన్ను కొట్టేదానికి వచ్చావు అన్నట్టుగా మాట్లాడతాడు. నువ్వు నా దగ్గరకు రా, నీ మాంసాన్ని ఆకాశ పక్షులకి వేస్తానంటాడు. ఒకసారి ఆ వచ్చినాను మనం చదువుకుందామా? మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 43-44 వచనాలు. ఫిలిష్తీయుడు, కర్ర తీసుకొని నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా. ప్రియులరా గమనించండి, దావీదుని గొల్యాతు భయపెడుతూ ఉన్నాడు. నీ మాంసాన్ని ఆకాశ పక్షులకి వేస్తాను, నా దగ్గరకు రా అని భయపెడుతూ ఉన్నాడు. అయినా కానీ భయపడనటువంటి దావీదు ఒడిసెలలో ఒక చిన్న రాయి పెట్టి ఒడిసెలతో అతన్ని కొట్టి అతని కత్తితోనే అతని తల నరికినటువంటి విజయశీలి. స్తోత్రం. అంతటి గొప్ప ధైర్యవంతుడు దావీదు.
అందుకనే దేవుడు దావీదుని నేను కోరుకున్నటువంటి వాడు అన్నాడు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు అన్నాడు. ప్రియులారా, దావీదులో ధైర్యాన్ని దేవుడు చూచాడు. ఈ రోజున మనం కూడా అటువంటి ధైర్యము కలిగి ఉండాలని క్రీస్తు పేరట మనం చేస్తున్నాను. సాతానుడు కొన్నిసార్లు మనకు అనేక రకాలైనటువంటి భయాలు పుట్టించవచ్చు. భయాలు పుట్టించినా భయపడక ధైర్యముతో ఎదుర్కోండి. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు అనే విధముగా ధైర్యముగా అపవాదిని ఎదుర్కొందాం. దేవుని దగ్గర దావీదు వలె మనం కూడా నేను కోరుకున్న వాడు ఇతడే అనేటువంటి సాక్ష్యాన్ని పొందుకుందాం. ఇకపోతే రెండవ విషయానికి వద్దాం. దేవుడు దావీదులో ఏమి చూశాడు? దావీదు తన జీవితంలో చేసినటువంటి పొరపాట్లలో ఒకే ఒక్క పెద్ద పొరపాటు, అది బత్షెబతో పాపము చేయడం. పాపము చేసిన తర్వాత దేవుడు నాతాను అనేటువంటి ప్రవక్తను పంపించాడు. నాతాను ప్రవక్తను పంపించి ప్రవక్త ద్వారా దావీదుని గద్దించాడు. ఆ గద్దింపును వినినటువంటి దావీదు ఏమన్నాడో తెలుసా? నేను పాపము చేసి తిని అన్నాడు. హల్లెలూయా! గద్దింపుకు లోబడ్డాడు. ఈ రోజున పాపం చేసి దర్జాగా తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. పాపం చేసినప్పుడు వాళ్ళని గద్దిస్తే తిరుక్కొని మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మహారాజు అయినప్పటికీ నాతాను అనేటువంటి ఓ ప్రవక్త దావీదు దగ్గరికి వెళ్ళి గద్దించినప్పుడు గద్దింపుకు లోబడి నేను పాపము చేసి తిని. ఎవరిలో ఉన్నది ఇలాంటి హృదయం? పాపము చేసి ఆ పాపాన్ని ఒప్పుకోవడం అనేది చాలా ప్రాముఖ్యత, మనకందరికీ ఉండాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైన గుణలక్షణం. దావీదులో దేవుడు రెండవ దాన్నే చూశాడు. ఇకపోతే దేవుడు దావీదులో చూసినటువంటి మూడో విషయానికి వద్దాం. వాక్యాన్ని చదువుకుందామా? మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలీయుల రాజు ఎవనిని పట్టుకొన బయలుదేరి వచ్చి ఉన్నాడు? ఏ పాటి వానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా, మిన్నల్లిని గదా. మూడవదిగా దావీదులో తగ్గింపును మనం చూస్తున్నాం. ప్రియులారా, దావీదును దేవుడు నేను కోరుకున్నటువంటి వాడు ఇతడే అనడానికి ప్రధానమైన కారణాల్లో మూడవ కారణం, దావీదులో తగ్గింపు ఉంది. సౌలు తరుముకుంటూ పోతున్నప్పుడు సౌలు వస్త్రాన్ని కోసి దావీదు సౌలు నిద్రపోతున్నప్పుడు దూరంగా చేరి మాట్లాడుతున్నాడు. సౌలు రాజా, ఎవరిని మీరు తరుముతున్నారు అని అంటూ తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడంటే, నేను చచ్చిన కుక్కను, నేను మిన్నల్లిను అని చెప్పుకుంటున్నాడు. ఎంత తగ్గింపో కదా. పరాక్రమశాలుడు దావీదు, సింహాన్ని ఎలుగుబంటిని చంపినటువంటి వాడు, గొల్యాతుని చంపినటువంటి వాడు. అంతటి పరాక్రమశాలుడే నేను మిన్నల్లిని, నేను చచ్చిన కుక్కను అని చెప్పుకుంటున్నాడు. ఎంత తగ్గింపు ఉందో దావీదులో. అందుకనే కదా దేవుడు దావీదుని నేను కోరుకున్నటువంటి వాడు, నా ఉద్దేశాలు నెరవేర్చేటువంటి వాడు అని గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఈ కార్యక్రమం చూస్తున్నా వింటున్నా నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుడి దినాన్ని నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. దావీదును కోరుకున్నటువంటి విధముగా దేవుడు మనల్ని కూడా కోరుకుని ఉన్నాడు. దావీదుకి ఇచ్చినటువంటి సాక్ష్యం దేవుడు మన ఎడల కూడా ఇవ్వాలి అంటే దావీదులో ఉన్న గుణ లక్షణాలు మనలో కూడా ఉండాలి. నేను దావీదులో 3 లక్షణాలు మీకు చూపించాను. పిల్లరా, ఆ 3 లక్షణాలు కలిగి మనం జీవిద్దాం. దేవుని యొక్క కృపకు పాత్రలు అవుదాం. ఈ కార్యక్రమం చూసినటువంటి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. మీ చేతి పనులను, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మీ పిల్లలను, మీ సంతానమును దేవుడు అభివృద్ధి పరుచునుగాక. ప్రైజ్ ది లార్డ్. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా.
నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పనికి రాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా.